సంతోషం కొరకు, సమాధానం కొరకు వెతుకుతున్నాడు. కాబట్టి ఆయన ఎవరైతే వెతికాడో వాళ్ళెవరు ఇవ్వలేదు. కానీ ఆ సంతోషం ఎవరిచ్చారు, ఆ సమాధానం ఎవరిచ్చారంటే నీ కోసం నా కోసం కలవరసిల్లో తన ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసు మాత్రమే ఆ సంతోషాన్ని ఇవ్వగలిగాడు. దేవుని స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే నిజమైన సంతోషం. నిజమైన సంతోషం. ఒకరోజు అన్నాడు దేవుడు ఆదాము అవ్వలను పిలిచి ఏమన్నాడంటే, అప్పటి వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆదాము అవ్వలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభువుతో. రోజు ఆయనతో సహవాసం చేస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. ప్రతిరోజు కూడా ప్రభువుతో సంభాషణ చేస్తూ చాలా చాలా హ్యాపీగా ఉంటున్నారు. మన పితరులైనటువంటి మొట్టమొదటి మానవుడు ఎవరైనా మొట్టమొదటి మానవుడు ఎవరు? మొట్టమొదటి దేవుడు ఎవరు సృష్టించాడు? ఆదామును సృష్టించాడు. ఆదాముకు ఒక భార్యను చేశాడు. ఆయన పేరేంటి? అవ్వ. ఒక తోటలో వాళ్ళని పెట్టాడు, ఏదైనా తోటలో. చక్కగా రోజు సంతోషంగా ఉంటున్నారు. ఈ ఆదాము అవ్వ ఎవరితో? దేవునితో. ప్రతిరోజు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. సంతోషంగా ఉంటే ఒకరోజు దేవుడు అన్నాడు, మీరు ఈ తోటలోని సకల విధమైనటువంటి ఫలవృక్షాలు, అన్ని రకాల ఫలాలు మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ తోట మధ్యలో ఉన్నది చూడండి ఒక చెట్టు, ఆ చెట్టు ఫలాలు మీరు తినవద్దు. అది తింటే మీరు చచ్చిపోతారు. దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరికి? ఆదాము అవ్వలకి చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అప్పటి వరకు కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అప్పటి వరకు కూడా దేవుని స్తుతిస్తున్నారు. అప్పటి వరకు కూడా దేవునితో ఆనందిస్తూ ఉన్నారు. కానీ ఆ సంతోషం అనేది ఎగిరిపోయింది కాసేపటికే. ఏమైంది? దేవుడు ఫలానా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు మీరు తినకూడదు, ఆ చెట్టు ఫలాలు మీరు తినకూడదు అని అంటే వీళ్ళేం చేశారు? దేవుడు వెళ్ళిపోయిన కాసేపటికే సైతాన్ వచ్చింది. మన శత్రువు ఎవరు చెప్పండి? మన శత్రువు ఎవరు? సాతానే శత్రువు మనకి. అది వచ్చింది. అది వచ్చేయమంటుందంటే దేవుడు నిజంగా మీతో చెప్పాడా? ఆ చెట్టు ఫలాలు తినొద్దని చెప్పాడా? చెప్పాడా? దేవుడి మాటలు మీరు నమ్మొద్దు, నా మాటలు మీరు నమ్మండి. ఆ చెట్టు ఫలాలు తింటే మీరు కూడా గొప్పవాళ్ళు అయిపోతారు, దేవదూతలైపోతారు, గొప్ప మహిమ మీకు వస్తున్నది. కాబట్టి ఆ చెట్టు ఫలాలు మీరు తినండి అని చెప్పేసి శోధించింది. ఎవరు? సాతాను. ఎవరు శోధించారు? సాతాను. అప్పటి వరకు సంతోషంగా ఉన్నారు కదా, నిజమైన సంతోషం వాళ్ళు కలిగి ఉన్నారు. కారణం ఏంటి? ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నది వాళ్ళకి? దేవునితో ఫ్రెండ్షిప్ ఉన్నది. వాళ్ళు అప్పటి వరకు కూడా ఎవరిని స్తుతిస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. అప్పటి వరకు ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నారు. కాబట్టి వారు ఏమన్నది? అప్పటి వరకు కూడా నిజమైన సంతోషం వాళ్ళకి ఉన్నది. ఎవరు వాళ్ళిద్దరు? ఆదాము అవ్వ. ఆ తోటలో వాళ్ళిద్దరే మొట్టమొదటి మానవులు, ఆదాము అవ్వ. కాబట్టి అన్ని రకాల ఫలాలు మీరు తినొచ్చని దేవుడు స్వేచ్ఛిస్తే అప్పటి వరకు సంతోషం ఉన్నది వాళ్ళల్లో. ఎప్పుడైతే ఈ సాతాను మాట విన్నారో, ఎవరి మాట విన్నారు? ఇప్పుడు సాతాను మాట విన్నారు. ఈ సంతోషం ఏమైపోయింది? ఎగిరిపోయింది. అప్పటి వరకు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఎలాగున్నది? విచారం ఉన్నది. సంతోషం ఉంది వాళ్ళలో. మనం అంటాం చూడు, ఏందమ్మా ఇప్పుడుదా బాగానే ఉన్నావుగా, చాలా హ్యాపీగా ఉన్నావుగా, ఏం నిరుత్సాహంగా ఉన్నావేంటి, దుఃఖంగా ఉన్నావేంటమ్మా, బాధగా ఉన్నావేంటి, అసలు నీ ముఖంలో కళలేదేంటి, విచారంగా ఉన్నావేంటి అని అంటే మనకున్నటువంటి కారణాలు చెప్తూ ఉంటాం కదా. జరిగిన నష్టాన్ని గురించి చెప్తాం. ఇది జరిగిందయ్యా, అందువల్ల మాకు చాలా బాధగా ఉన్నదని రకరకాల కారణాలు చెప్తాం. అవును కదా. ఆదామవ్వలు కూడా అప్పటి వరకు కూడా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఆ సంతోషం అనేది కాసేపటికి ఎగిరిపోయింది. సాయంత్రానికి దేవుడు వచ్చాడు. ఏ ఆదామా ఎక్కడున్నావు అంటే వాళ్ళకి ఏమవుతున్నది? దేవుని కనపడుతున్నారా? కనపడతలేదు. ఆ చెట్ల చాటునే దాక్కున్నారు.
ఆ చెట్టు చాటు మీద దాక్కున్నారు. ఏమైంది ఆదామా, ఏమైంది నీకు, ఎందుకు అలా దాక్కున్నావు అంటే వాళ్ళ సంతోషం ఉన్నదా? లేదు. మొక్కలో విచారం ఉన్నది, భయం ఉన్నది, చాలా భయం వేస్తున్నది. ఎందుకు? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు వాళ్ళు పాటించలేదు. అప్పటి వరకు సంతోషంగా ఉన్నటువంటి ఆదామవ్వలు సంతోషం వాళ్ళలో లేకుండా పోయింది. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించి సాతాను మాట విన్నారు. ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. మీరు చావనే చావరు, దేవుడు అన్ని అబద్ధాలు చెబుతున్నాడు. మీరు చావనే చావరు, మీరు తినండి, మీరు దేవతలాగా ఉంటారు, గొప్ప మహిమ మీకు వస్తున్నది, మీరు చావరు, దేవుని మాటలు నమ్మొద్దు, నా మాటలు నమ్మండి అని సాతాను చెప్పగానే ఆ సాతాను మాట విని వాళ్ళు ఏం చేశారు? ఆ చెట్టు ఫలాలు వాళ్ళు తిన్నారు. తింటే ఏమైపోయింది? ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే ఆ చెట్టు ఫలాలు తిన్నారో ఏమైంది? దేవుని శాపానికి గురైపోయారు. దేవుడు శపించేశాడు. నేను చెప్పాను కదా, ఈ యొక్క తోటలో 100 రకాల ఫలాలు ఉన్నాయి అనుకుందాం. మామిడి ఫలాలు కానీ, లేకపోతే యాపిల్ కానీ, ద్రాక్షాలు కానీ, రకరకాల ఫలాలు ఒక 100 రకాలు ఉన్నాయి. 99 ఫలాలు మీరు తినండి, ఒక్క ఫలం మాత్రం మీరు తినొద్దన్నాడు. మంచిదే కదమ్మా, అవునా కదా? మంచిదే కదా. ఈ తోటలో 99 రకాల ఫలాలు ఉన్నాయి, మీరు తినండి, కానీ ఒక్క ఫలం మాత్రం మీరు తినొద్దన్నాడు. దేవుడు మంచి మాట చెప్పాడు కదా, దేవుడు మంచిగా చెప్పాడు కదా. చూడండి, దేవుడు ఈ సృష్టిని అంతా కూడా మంచిగా చేశాడు, కానీ మనము ఆ సంతోషాన్ని పోగొట్టుకునే కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞలకు మనము లోబడకపోవటం, అవిధేయులైపోవటం. చూడండి, ఆదాముని శపించాడు, అవ్వని శపించాడు. ఆ యొక్క సాతాను కూడా దానికి కాళ్ళు ఉండేయంట, ఇంతకుముందు కాళ్ళు ఉండేయంట పాముకి, ఇప్పుడు కాళ్ళు ఉన్నాయా పాముకి? లేవు. ఆ యొక్క సాతాను ఆ పాములు ఎంటర్ అయిపోయి ఆ విధంగా శోధించి అది కూడా శాపానికి గురైపోయినది. సో కాబట్టి ఇప్పుడు ఎవరికి సంతోషం లేదు, ఎవరికి కూడా సంతోషము లేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము నిజమైన సంతోషం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఆయనతో సహవాసం ఉండాలి, ఆయన నిత్యం ఆయన స్తుతించాలి, ఆయన నిత్యం మనం ప్రార్థన చేయాలి. ఆయన మరి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు కదా. నీ జీవితం మార్చుకొని మారు మనసు పొందినప్పుడు నిజమైన సంతోషం మనలో ఉంటున్నది. ఆయన కొరకు శ్రమలు పడాలి. నేను ఇందా చెప్పాను సాధు సుందర్ సింగ్ గారి గురించి. ఆయన నేపాల్లో దేవుని యొక్క వాక్యం ప్రకటన చేస్తూ ఉంటే పట్టుకొని జైల్లో పడేశారు. ఏరా